హనుమంతుడి ప్రయాణం అది కేవలం ప్రయాణం కాదు, ఒక విశ్వాసపు మహాలంఘనం. ఒక్క దూకుడు. అవును, ఒక్క దూకుడు ప్రపంచాన్ని ఎలా కదిలించగలదు? ఆ మహాసంకల్పానికి భూమి కూడా కంపించి సాక్ష్యంగా నిలిచింది. ఆ వెంటనే భీకరమైన గాలులు గర్జిస్తూ తోడయ్యాయి. భూమి, గాలి, ఇప్పుడు సముద్రం కూడా ఉప్పొంగి ఉవ్వెత్తున ఎగసింది. అంటే ఇది మామూలు దూకుడు కాదనమాట, భక్తి, శక్తి యొక్క మహాప్రదర్శన. హృదయం నిండా శ్రీరాముడి నామం, ఆ స్మరణతోనే ఆంజనేయుడు మహాకాయుడిగా మారిపోయాడు. ఒక్కటే నినాదం, జై శ్రీరామ్! ఆకాశం దద్దరిల్లింది. కన్యాకుమారి తీరం నుండి ఒక్క లంఘనంలో లంకవైపు దూసుకెళ్లాడు. ఆయన వేగానికి పర్వతాలు చీలిపోయాయి, ఆకాశం దారిచ్చింది, సముద్రం కంపించింది. ఈ అద్భుతాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారు. అయితే ఈ ప్రయాణం కేవలం లంక చేరడానికి మాత్రమేనా? కాదు, ఇది భక్తికి, ధైర్యానికి, అచంచల విశ్వాసానికి పెట్టిన ఒక పెద్ద పరీక్ష. లక్ష్యం సీతమ్మను కనుగొనడం, దానికోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. అందుకే హనుమంతుని ఈ ప్రయాణం ఒక గొప్ప పాఠాన్ని అందిస్తుంది. ఏంటంటే, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని విశ్వాసంతో, ధైర్యంతో సాధించడం. భక్తికి, శక్తికి నిలువెత్తు రూపం హనుమంతుడు. జయ హనుమ